నమస్తే అండి. యూపీఐ పేమెంట్స్ అంటే ఇప్పుడు తెలియనోళ్ళు ఎవరు లేరు. ఇండియాలో అమలవుతున్న యూనిక్ పేమెంట్ సిస్టమ్ ఇది. ఇది వరల్డ్ ఫేమస్ సిస్టమ్. ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పటికి బై క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే మనం ఒక యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం సెల్ ఫోన్ ద్వారా, కార్డ్స్ ద్వారా చేస్తూ ఉన్నాం. అయితే మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. దీని మీద ఛార్జెస్ ఉంటాయి. అయితే వేటి మీద ఎలా ఉంటుంది అనేది ఇంకా ఫైనల్ డ్రాఫ్ట్ రాలేదు, కానీ ఈ సిస్టాన్ని మెయింటైన్ చేయడానికి కొంత ఖర్చు అవుద్ది. బట్ ఏంటంటే ఈ ఫేక్ కరెన్సీ థ్రెట్ నుంచి బయటపడడం కోసం కొంచెం ఖర్చు గవర్నమెంట్ భరిస్తూనే ఆ పేమెంట్స్ ప్రజల చేత చేయించడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరి చేతిలో కూడా పాకెట్లో క్యాష్ లేకపోయినా వాళ్ళు మొబైల్ ఫోన్ ద్వారా ఈజీగా ట్రాన్సాక్షన్స్, కార్డ్స్ ద్వారా ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా సిస్టమ్ సస్టైన్ అవ్వడం కోసం అని చెప్పి ఈ ట్యాక్స్ అనేది మర్చెంట్ భరించుకోవాలి అని చెప్పినప్పటికీ కూడా ఎప్పుడు కూడా మర్చెంట్ భరించుకోడు. దాన్ని ఖచ్చితంగా కస్టమర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి కస్టమర్ అనేవాడు దాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే 2000 రూపీస్ లిమిట్ అనేసి ఒకటి ఉంది. బట్ ఈరోజు మీరు బ్యాగ్ పట్టుకొని డీమార్ట్కో లేకపోతే రిలయన్స్ బజార్కి వెళ్ళారంటే, ఇంకో మాల్కి వెళ్ళారంటే 2000 ఈజ్ నథింగ్. 2000 ఈజీగా దాటిపోతుంది. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్కి మీకు ట్యాక్స్ ఉండవు తప్ప మోర్ దెన్ 2000 ట్యాక్స్ అనేది ఖచ్చితంగా పే చేయాలి. ఇంకా స్పెసిఫై చేయాల్సి ఉంది. దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఫ్యూచర్లో మాత్రం మీరు ఖచ్చితంగా ట్యాక్స్లు పే చేయడానికి సిద్ధంగా ఉండాలి. లేదా బ్యాంక్కి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుని అంతకుముందు రోజులాగే క్యాష్ జేబులో పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుందేమో. ఏమంటారు? థ్యాంక్ యూ.